యాకోబు ఎన్ని యుద్ధాలు చేశాడు? యాకోబు చేసింది ఒకే ఒక యుద్ధం, దేవునితోనేది ప్రార్థన ద్వారానే. కానీ వెళుతున్నప్పుడు చూడండి, లాభంతో యుద్ధం చేయలే, సమాధానం వచ్చేసింది. అన్నతో యుద్ధం చేయలే, సమాధానం వచ్చేసింది. వెళ్ళుచున్న మార్గాలు యుద్ధం చేయలే, అందరికీ భయం వచ్చింది. దేవుని భయం కలిగిన వాడి విషయాలలో ఎవరితో యుద్ధం చేయకుండానే దేవుడు జయ జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏమని భయపెట్టగలం? ఏమని భయపెట్టగలం? మనుషులతో యుద్ధం చేసిన వాడితో ఒకానొక చోట గెలవచ్చేమో కానీ దేవునితో యుద్ధం చేసిన గెలిచిన వాడిని ఎవడు కూడా గెలవలేడు. హల్లెలూయా. యాకోబు విషయాల్లో కోల్పోయినట్లు, ఓడిపోయినట్లు, పోగొట్టుకున్నట్లు, సంపాదన లేనట్లు, సమృద్ధి లేనట్లు, ఇంత ప్రయాణ జీవితంలో ఎక్కడ కూడా ఓటమి ఎరగని వాడిగా యాకోబు కనబడుతున్నాడంటే, చెయ్యబడిన ఒకే యుద్ధము గొప్ప.